ఈవీ ఛార్జింగ్ మరింత సింప్లర్ అయింది. ఎలానో తెలుసా? ఇదిగో ఈ థండర్ ప్లస్ ఆర్ఎఫ్ఐడి కార్డు ద్వారా. ఈ ఆర్ఎఫ్ఐడి కార్డు వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ కార్డుతో మీరు చేయాల్సినంత సింపుల్. ఈ కార్డ్ని ఈ ఆర్ఎఫ్ఐడి అనేది ఎక్కడైతే చూపిస్తున్నారో అక్కడ క్లిక్ చేసి ఆ యొక్క గన్ కనెక్ట్ చేస్తే చాలు, యు సీ ద వెహికల్ ఈస్ ఛార్జింగ్ ఆటోమేటికలీ. సో ఎవరైనా సరే ఇటువంటి ఆర్ఎఫ్ఐడి కార్డ్ కావాలనుకుంటే, అండ్ ఈ ఆర్ఎఫ్ఐడి కార్డ్ ఈస్ వ్యాలిడ్ అక్రాస్ ఆల్ ది ఛార్జింగ్ స్టేషన్స్ ఆఫ్ థండర్ ప్లస్ ఇన్ ద కంట్రీ. సో కావాలనుకుంటే thunderplus.ioలో ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి కార్డ్ మీరు ఆర్డర్ చేయండి. వీ విల్ సెండ్ యూ దిస్ ఆర్ఎఫ్ఐడి కార్డ్ customized with your name and details. All the very best. The EV charging at Thunder Plus charging station is made even simpler and easier. How? With this Thunder Plus RFID card. Now what we need to do? Simple. Every franchisee owner or every customer of Thunder Plus can now order an RFID tag, and once you get this particular tag, your vehicle details and everything is embedded into it. So what does it mean? It means that all you need to do is just tap at this RFID, and once that is done, take the gun, connect to the vehicle, and that's it. The vehicle gets charged automatically. So if you are looking for a convenience like that, order Thunder Plus RFID card today. Hi. ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక పెట్రోల్ స్టేషన్లో సెటప్ చేయబడింది. సో మీ దగ్గర ఒక పెట్రోల్ స్టేషన్ కానీ, లేకపోతే హైవేలో హోటల్ కానీ, లేకపోతే ఎటువంటి కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నట్లయితే మీ యొక్క పెట్రోల్ స్టేషన్ని ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్గా చేసే బాధ్యత మాది. ఎలానో తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క పెట్రోల్ స్టేషన్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్గా ఈరోజే కన్వర్ట్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ డియర్ థండర్ ప్లస్ admirers. Here is a great news for you. We have set up a charging station right in the heart of Hyderabad in a petrol station of Indian Oil. So if you have a petrol station, if you have a hotel on the highways, or if you have any such kind of a facility, Thunder Plus can set up that particular charging station in that particular facility. So what are you waiting for? Click the link below and then call on this particular number, and we will help you convert your petrol station into an EV charging station. చాలా మందికి ఒక మిత్ ఉంటుందండి, అమ్మో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంటే అది చాలా డేంజరస్ ఏమో అని చెప్పి. ఈ పెట్రోల్ బంక్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది వాటి దగ్గర ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి పెద్దగా సముఖత చూపించరు. కానీ నాట్ ఎనీమోర్. ఎందుకంటే థండర్ ప్లస్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పటాన్ చెరువులో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మీకు కానీ ఇటువంటి పెట్రోల్ స్టేషన్ కానీ, లేకపోతే హైవేస్లో రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ ఉన్నట్లయితే థండర్ ప్లస్కి ఇప్పుడే కాల్ చేయండి. దానికి కావాల్సిన పర్మిషన్స్ కానీ, కాంప్లైన్స్ సర్టిఫికెట్స్ కానీ, లైసెన్సింగ్ కానీ, ఏమైనా కానీ థండర్ ప్లస్ వాటి బాధ్యత అంతా తీసుకొని మీకున్నటువంటి పెట్రోల్ స్టేషన్లో, మీకున్న హోటల్లోనే ఒక న్యూ రెవెన్యూ జనరేటింగ్ ఛార్జింగ్ స్టేషన్ని లెస్ దాన్ 45 days సెటప్ చేసే బాధ్యత మాది. సో చూస్తున్నారుగా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో థండర్ ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అట్ పటాన్ చెరు. సో ఓఆర్ఆర్కి ఇంచుమించు 1 kilometer దూరంలో, అలానే లింగంపల్లికి, పటాన్ చెరువుకి హార్ట్లో ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్ ఉంది. మీరు ఈ ఏరియా నుంచి వచ్చినట్లయితే ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జ్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఇటువంటి పెట్రోల్ స్టేషన్స్ లేకపోతే హైవేస్లో రెస్టారెంట్స్ ఉన్నట్లయితే కింద పడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, లేదా thunderplus.io/franchise అనేటువంటి మా యొక్క పేజ్కి వెళ్ళండి. అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. థండర్ ప్లస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. అన్నీ మీకోసం పొందుపరిచాం. అవన్నీ చూసి మీరు మా ఆఫీస్కి వచ్చినట్లయితే మిమ్మల్ని ఒక థండర్ ప్లస్ ఈవీ ఫ్రాంచైజ్ ఓనర్గా చేసే బాధ్యత మాది. All the very best. Take care. God bless you. So, one of the important reasons why automobile industry has really exponentially grown in India is because of the abundant availability of fuel stations everywhere. Now, what is the biggest question that is threatening the EV industry? Definitely the abundance of EV charging infrastructure. That's why Thunder Plus has chosen the mission statement of eliminating the charger anxiety, not just necessarily the range anxiety. Because we believe that if a charger is available every here and there is no reason why any EV user needs to be curious and anxious about the range. Today, we are introducing one such kind of a fantastic EV charging station. You know where is it set up? It is nestled in the beautiful Indian Oil petrol bunk in Patan Cheru. Yes,
if you have a similar petrol station or a hotel or a restaurant on the highways, look at it, it is set up right on the highway, very close to Patancheru. If you also have any such kind of a property, gone are the days where EV charging station is considered to be dangerous in setting up charging stations in fuel stations. Thunderplus takes care of all the permissions, takes care of all the licensing, takes care of every compliance that is required to set up an EV charging station. And today we are standing at Indian Oil petrol bunk where we have set up a fast charging station of Thunderplus at Patancheru. Do check this out. Hi, very good morning. Today we are opening another Thunderplus EV franchisee charging station at Patancheru. Now, why we have chosen this particular place? Because many of the customers of Thunderplus reached out to us asking for a charging station between Miapur and Patancheru. Obviously, in Hyderabad, this has been a dry area for EV charging infra, but not anymore. So right now at GMR Indian Oil petrol bunk, we have launched yet another franchise of Thunderplus. Here it is, the Thunderplus EV franchise charging station. So if you are around Patancheru, around BHEL, Lingampalli, this particular spot is hardly 3 kilometers from the ORR and very strategically located among many high rises and gated communities of villas. So what are you waiting for? Next time you are in Patancheru, do be prepared to check this out.